హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా వచ్చే చపాతీ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నూనె ఎక్కడ కూడా వాడట్లేదు, అంటే ఒక చుక్క నూనె కూడా వాడట్లేదు. మరి చపాతీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. వెయిట్ లెక్కన చెప్పాలి అంటే 250 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత దీంట్లో 2 పించుల వరకు ఉప్పు వేసుకొని ఇదంతా కూడా ముందుగా కలిపేయాలి. పిండిలో నీళ్ళు వేయకముందు ఉప్పు కలిపేస్తే పిండి అంతటికి కూడా ఉప్పు సరిగా పడుతుంది. తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి బాగా వేస్తే మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దలాగా అయిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల వరకు మంచిగా కలపాలి. పిండిని ఎక్కువసేపు కలిపితేందంటే పిండి సాఫ్ట్గా అవుతుంది కాబట్టి ఇలా 2 నిమిషాలు కలిపేసిన తర్వాత ఈ రకంగా ఉండేటట్టు చూడండి. పిండి మరీ మెత్తగా ఉన్నా కూడా అంత పీటకు అంటుకుంటుంది కాబట్టి, అలాగే గట్టిగా ఉన్నా కూడా చేయడానికి కొంచెం కష్టంగా అవుతుంది కాబట్టి ఈ రకంగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత దీనిపైన ఒక బౌల్ కానీ లేదంటే ప్లేట్ కానీ పెట్టేసిన తర్వాత దీన్ని 10 నిమిషాల నుండి అరగంట వరకు వీలైనంత టైము పక్కన పెట్టేసి ఉంచాలి. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా చేస్తున్నాను. మామూలుగా అయితే నిమ్మకాయ సైజ్ అంతా ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ ముద్దను ఒకసారి పొడిపిండిలో వేసేసి పిండి అంటించేసి చపాతీ పీట పైన ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఎక్కడ కూడా నూనె వాడలేదండి, అలాగే చేసేటప్పుడు కూడా నూనె వాడట్లేదు, పొడిపిండి పెట్టి చేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడ కూడా మడతలు కూడా వేయట్లేదు, డైరెక్ట్గా ఇలా చపాతీయే చేసేస్తున్నాను. అయితే చపాతీ చేసేటప్పుడు మాత్రం చపాతీ అంతా కూడా సమాన సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా ఉండేటట్టు చూసుకోవద్దు, సమానంగా ఉండేటట్టు చపాతీ చేసేసుకోవాలి. చపాతీని చేసేటప్పుడు సరిగ్గా రావాలంటే పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. అలాగే మంచిగా నానితేనే చపాతీని ఇలా చేయడానికి కూడా ఈజీగా అవుతుంది. చూడండి, నేనైతే ఇక్కడ చపాతీని మరీ పల్చగా చేయలేదు, అలాగే మరీ లావుగా కూడా చేయలేదు. ఈ రకంగా ఉండేటట్టు చేసేసుకుంటే సరిపోతుంది చపాతీని. ఇలాగే అన్ని చపాతీలను కూడా చేసేసి రెడీ ఉంచుకోవాలి. నేనైతే చపాతీ చేస్తుండగానే చపాతీని కాలుస్తాను కాబట్టి చపాతీలను రెడీ ఉంచుకోలేదు. చపాతీ చేసేసిన తర్వాత అప్పుడే కాలవడం వీలు కాదు అనుకున్నప్పుడు ఇలా ప్లేట్లో వేసేసుకొని ఉంచేస్తే అయిపోతుంది. అయితే ప్లేట్లో వేసుకున్న తర్వాత ఎండిపోకుండా ఉండడానికి ఒక క్లాత్ కానీ లేదంటే ఇంకొక ప్లేట్ కానీ బోర్లించాలి. తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ కానీ లేదంటే చపాతీ ప్యాన్ కానీ ఏదైనా పెట్టేసి ఇలా చపాతీ వేసేసుకోవాలి. చపాతీ వేసుకునే కంటే ముందు ప్యాన్ను బాగా వేడి చేసిన తర్వాత సిమ్లో ఉంచండి. తర్వాత చపాతీ పైనకి ఇలా లైట్గా పొంగిన తర్వాత మళ్ళీ తిప్పేయండి చపాతీని. తర్వాత మళ్ళీ తిప్పేయండి కొంచెం కాలిన తర్వాత. ఇప్పుడు పైనకి లైట్గా ఇలా పొంగుతుంది చూడండి. అప్పుడు ఈ చపాతీ కాల్చే దాంతో లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ మెల్లగా పైకి అనాలి. అప్పుడే చపాతీ పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇలా 2 సైడ్ల సమానంగా కాల్చిన తర్వాత చపాతీని హాట్ బాక్స్లో పెట్టేయాలి. అయితే ఫస్ట్ చపాతీకి ఎప్పుడు కూడా చపాతీ వేయగానే లాక్ చేయకూడదు. తర్వాత రెండవ చపాతీని కూడా సేమ్ అలాగే ఫుల్గా వేడైన తర్వాత ప్యాన్ చపాతీ వేసేసి మళ్ళీ స్టవ్ని సిమ్లోకి మార్చుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో, నూనె లేకపోయినా నేను ఎక్కడ కూడా నూనె వాడలేదు. అలాగే ఎంత బాగా పొంగాయో చూడండి. ప్రతి చపాతీ కూడా ఇలాగే పొంగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. చపాతీ పైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని చేసుకున్నా కూడా బాగుంటుంది. నూనె వేసుకోము అనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి. మీరు కూడా ఇలాగే చపాతీ సాఫ్ట్గా రావాలి, నూనె లేకుండా రావాలంటే ఇలాగే చేసేసుకోండి. సూపర్ చపాతీలు అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.